వీడియోలో కన్యా రాశి వర్గో వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం. 2026 సంవత్సరం మొత్తం మీద కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా, పురోగతి మరియు శుభ ఫలితాలతో నిండినదిగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని గ్రహాల గోచారాలు మీకు బలమైన మద్దతు ఇస్తాయి. ముందుగా ముఖ్య గ్రహ గోచారాలు గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరం ప్రారంభంలో జూపిటర్, గురుడు మీ 10వ ఇంట్లో ఉండి కెరీర్, పేరు, ప్రతిష్టలలో ఎదుగుదలకు సహాయం చేస్తాడు. అదే గురుడు జూన్ 2, 2026 నుండి 11వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లాభాలు, ఆదాయం, కొత్త అవకాశాలు భారీగా పెరుగుతాయి. ప్రత్యేకంగా జూన్ నుండి అక్టోబర్ వరకు మీకు లాభాల స్వర్ణకాలం అని చెప్పవచ్చు. అలాగే రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువులపై గెలుపు, అప్పుల తగ్గుదల, పోటీ పరీక్షల్లో విజయం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. సాటర్న్ 7వ ఇంట్లో ఉండటం వల్ల సంబంధాలు, వివాహం, భాగస్వామ్యాల్లో కొంత ఓపిక అవసరం. కొద్దిగా ఒత్తిడి ఉన్న దీర్ఘకాలంలో అది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఇప్పుడు 2000లో మీ జీవితంలోని ముఖ్య విభాగాల గురించి తెలుసుకుందాం. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. జనవరి నుండి మే వరకు పనిలో బాధ్యతలు పెరుగుతాయి, కానీ అదే సమయంలో గుర్తింపు కూడా వస్తుంది. పదోన్నతులు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. జూన్ తర్వాత గురుడు లాభస్థానంలో ఉండటంతో కెరీర్ గ్రోత్ మరింత పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు, బోనస్లు, కొత్త క్లయింట్లు, వ్యాపార విస్తరణ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి. ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి. కొంతమందికి ఆకస్మిక లాభాలు లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనాలు కూడా రావచ్చు. రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్ పెట్టుబడులు కూడా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అయితే సంవత్సరం చివర్లో ఖర్చులు కొంచెం పెరగవచ్చు, కాబట్టి సేవింగ్స్ పై దృష్టి పెట్టడం మంచిది. ప్రేమ, వివాహం, సంబంధాలు. సంబంధాల పరంగా 2026 మంచి సంవత్సరం. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి వివాహ యోగాలు కనిపిస్తున్నాయి. శని ప్రభావం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న ఒత్తిడులు రావచ్చు, కానీ అవి మీ సంబంధాలను మరింత బలపరుస్తాయి. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా సంవత్సరం సాధారణంగా మంచిగానే ఉంటుంది. అయితే కొన్ని నెలల్లో గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు లేదా మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వ్యాయామం, సరైన ఆహారం, విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి. విద్య. పిల్లలు, విద్యార్థులకు ఇది మంచి సంవత్సరం. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల పురోగతి కూడా కుటుంబానికి ఆనందం ఇస్తుంది. మొత్తం సారాంశం. మొత్తం మీద 2026 సంవత్సరం కన్యా రాశి వారికి చాలా శుభప్రదం. గతంలో ఉన్న కొన్ని ఇబ్బందులు తగ్గి కెరీర్ మరియు ఆర్థికంగా పెద్ద పురోగతి సాధించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా జూన్ తర్వాత అదృష్టం మీ వైపు మరింత బలంగా ఉంటుంది. మీరు ఉత్తర, హస్త లేదా చిత్త నక్షత్రంలో పుట్టినవారైతే మీకు ప్రత్యేక ఫలితాలు కూడా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ రాశిని కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు.